కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవి కాంగ్రెస్ పార్టీలో కీలకమని ముఖ్యమంత్రులను పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు వారితో ఆలోచనలు అనుభవాలు పంచుకునేందుకు ఉపయోగపడుతుందని రేవంత్ అన్నారు. వారసత్వ రాజకీయాలతోటి వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రలు చేశారని, ఆయన సారథ్యంలోనే దేశం పురోగమిస్తుందని రేవంత్ అన్నారు. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంతకాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. 100 సంవత్సరాల నుంచి బీసీ కులగణన జరగలే. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగితే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఏ రాష్ట్రము ఈ దేశము కులగణన చెయ్యలేదు. 100 సంవత్సరాల జటిలమైన సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసి ఈ దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అధికారులు కాంగ్రెస్కు వంతపాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సర్కార్కు కొమ్ము కాస్తున్న వారి లెక్కలు డైరీలో రాసుకుంటున్నామని, తమ అధికారంలోకి వచ్చాక బండారం బయటపడుతుందని హరీష్ అన్నారు. మున్సిపాలిటీలను చెజ్జికించుకునేందుకు అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, వారికి అధికారులు ఒత్తాసు పడారని హరీష్ రావు సంగారెడ్డిలో ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి సంగతి తమ అధికారంలోకి వచ్చాక చూస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరు ప్రచారం చేయడానికి వీల్లేదు. మరి ఆ వార్డుకి ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే దాడి చేసినాడు. నువ్వు ఆ రాత్రి 12:30కు ఎందుకు పోయినారు? డీఎస్పీ గారు దగ్గరుండి వాళ్ళను 12:30కు తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా? ప్రశ్నించినటువంటి ఒక ముస్లిం మహిళ మీద గన్మెన్ ఛాతి మీద చెయ్యి పెట్టి నైటీ చింపి దాడి చేస్తాడు. అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘించి అర్ధరాత్రి పూట డబ్బులు పంచిన ఎమ్మెల్యే అనుచరుల మీద కేసు పెట్టారు. ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసి ఆ నైటీని చింపిన గన్మెన్ మీద కేసు పెట్టాలి. కానీ మీరు వాళ్ళ మీద కేసు పెట్టారు. అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు. డీజీపీ గారు చట్టం ఉండదా? ఒక బీజేపీ నాయకుడేమో పోలీసులను గల్లాబట్టి లాక్కరండి, తన్నండి పోలీసులను అంటే కేసు పెట్టో అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను, డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఇవాళ మా కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేస్తారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు. కేసు పెట్టవు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఆటో తగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా టిప్పర్ తగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు, ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు. కాకి బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? ఏం శివధర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే కేసులు పెట్టావా?
ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాతన్పల్లిలో మా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను నువ్వు బిడా నీ సంగతి చెప్తా, నువ్వు ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా శివధర్ రెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు, ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది, ఇప్పుడు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 16వ తారీఖు వేస్తా అని ఓట్లు వేయించుకున్నావు. మరి కోడ్ అయిపోయి 5 రోజులే, ఎందుకు రైతు బంధు వేస్తావు? రైతు బంధు వేస్తున్నా లీకులు ఇస్తేవి ఇవాళ 20 తారీఖు 21వ తారీఖు వచ్చిన రైతు బంధు ఎందుకు వేస్తలేవు? ఇంకెప్పుడు రైతు బంధు వేస్తావు? మీరు వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా మా కార్యకర్తలు లోపల చెప్తున్నారు, మెదక్లో కొంతమంది గుండాలు వాళ్ళ నిళ్ల నుంచి ఎత్తుకపోయి రైలు పట్టాల దగ్గర తీసుకుపోయి హరీష్ రావు పేరు చెప్పు, మల్లికార్జున గౌడ్ పేరు చెప్పు, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మాతో చెప్పించారు, వీడియో తీసుకున్నారు అని చెప్పి పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. ఏం చేస్తుంది చట్టం? ఇలా ప్రైవేట్ సైన్యం ఇది? గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా? మున్సిపల్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం కాంగ్రెస్ ప్రభుత్వానికి దాసోహం అయిందని బీఆర్ఎస్ విమర్శించింది. వెంటనే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించాలని, అలాగే కేతనపల్లి చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అధికార పార్టీ ఆగడాలు, అధికారుల తీరును ఆక్షేపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్ సంబీపర్రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణం ఇబ్రహీంపట్నం ఎన్నిక ఫలితాన్ని డిక్లేర్ చేయాలన్నారు. అలాగే కేతనపల్లిలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికలను ఫేర్గా నిర్వహించలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రజాస్వామిక హక్కులను హరణం చేస్తా ఉన్నారు. ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ లేకుండా దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన చేతిలో తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఈ పోలీసులు. కేతనపల్లి విషయం కూడా అదే జరుగుతూ ఉంది, తొర్రూరులో కూడా అదే జరుగుతూ ఉంది. స్పష్టంగా మొదటి రోజు మీరు వీడియోలో చూసుంటారు. యాదగిరిని ఎట్లయితే 16th నాడు అటెండ్ కాకుండా కాంగ్రెస్ వాళ్ళు కుట్రబన్ని రాకుండా ఎట్లయితే కుట్రబన్నిండ్రో, 16వ తారీఖు నాడు స్పష్టమైనటువంటి మెజారిటీ 14 బీఆర్ఎస్కు ఉన్నాయి, 7 కాంగ్రెస్కు ఉన్నాయి. ఎవడు కావాలండి? ఇంత ఇంగిత ఉన్నోడైనా చిన్న చదువురానటువంటి చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేతనపల్లి చైర్మన్ కావాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల పైన ఎవరో కేసులు పెట్టిందని చెప్పని వాళ్ళు లోపలికి వస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని అదిరించి బెదిరించి ఎన్నిక జరగకుండా చేసింది. సుమన్ ఎవరైతే అక్కడ శాసనసభ్యుడు మాజీ ఉండేనో ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టింది. ఇవాళ బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్ల పైన కేసులు పెడితే వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో వచ్చి తలదాల్చిన పరిస్థితి. మొత్తం మీద అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఎట్లయితే ఇబ్రహీంపట్నంలో దొడ్డిదారుల నిర్వహణ ప్రయత్నం చేస్తూ ఉన్నారో, కేతనపల్లిలో అదే ప్రయత్నం చేస్తున్నారు, సొరూరులో అదే ప్రయత్నం చేస్తున్నారు. సిక్కు 90 ఏమో ఎక్స్పెక్ట్ కదా, ఇంకేం కావాలి చాలా గారు. హైదరాబాద్లో జాతీయ ఆర్థిక సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అని మంత్రి సీతక్క అన్నారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లుగా మంత్రి సీతక్క తెలిపారు. కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, స్కూల్ భూముల చుట్టూ గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ఆధారాలతోటి రావాలంటూ కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాల పర్వం నడుస్తుంది. కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ సవాళ్లతోటి ఉధృత పరిస్థితి తలెత్తింది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఘర్షణలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అరే మీసాలు తీసుకుని నేను రోడ్డు మీద నిలబడితే అరగుండు కొట్టించుకుంటాను. అరగుండు ఏ నాకు కూడా ప్రూవ్ చేసినా సరే అరగుండు కొట్టించుకుంటాను. నీకు బాగా అలవాటైంది ప్రతిసారి కాలేజ్ రండి రమ్మను. ఆస్తుల పరిరక్షణ కమిటీకి నేను ఆస్తులు అప్పచెప్పిన రోజు రామచంద్రయ్య గారు అప్పుడు ఆర్డీఓ ఉన్నారు, కలెక్టర్గా ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు నిజామాబాద్ కలెక్టర్ ఉన్నాడు, ఆంధ్రాలో ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన వరప్రసాద్ గారు అప్పుడు కలెక్టర్ ఉన్నారు. నరసింహారెడ్డి గారికి, తిరుమల రెడ్డి గారికి, అట్లాగే జగన్నాథం గారికి నా కార్లో ఎక్కించుకొని జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న నేను ₹1 ఎఫ్డీలు చెక్కులు మొత్తము కలెక్టర్ ముందర పడేసాం. దీనికి సాక్ష్యం నరసింహారెడ్డి గారు, జగన్నాథం గారు, తిరుమల రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు. కాదని అనమాలంటే నేను మాట్లాడతా. ఆనాడు కథ కనపడలా, ఏ ఒక్క గజం పోయిందా, ఎవరికి ఇచ్చారు? దానికి ఎమ్మెల్యే గారు సెకండ్ ఎపిసోడ్ అంటే మేము కూడా సెకండ్ ఎపిసోడ్కి రెడీ అయ్యాము. మరి ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారు ఏమో కనిపించకుండా పోయారు. ఎందుకు భయమైందా మరి ఏమైందో తెలియదు, కానీ మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ బోడక్క కార్యకర్తల్ని పంపించారు. ఇది నేను ఎందుకు అంటున్నా అంటే, ఆనాడు రమణారెడ్డి గారే ఒక గ్రామ కార్యకర్త వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పిండు, నీ బోడక్క కార్యకర్తలతో నేను గెలవాలా బాబు, నీ బీజేపీ కార్యకర్తలు ఎవరు లేడని చెప్పారు. ఈరోజు అదే బోడక్క కార్యకర్తలు పెట్టుకొని ఉచ్చిగొలిపితే వాళ్ళు కుక్కలేక మరుగుతే మేము చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరం కూడా సిద్ధంగా లేము. ఈరోజు నీ అప్డేవిట్ తెప్పించిన బిడ్డ, ఇది నీదే అప్డేవిట్. నీకు మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంటుంది, 6 పాయింట్ల మోటార్ కార్ నంబర్ మెర్సిడెస్ బెంజ్ TS08 ES 5959 బండి ఉంటుంది నీకు. నీ ఐడి రేట్ ఎంత ఉంటుంది రాబే? 4,91,000. నువ్వు వచ్చి 150 కోట్లతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తావా? ఓని చెప్తున్నారా నాకు అర్థం కాదు. ఇక్కడ ఓని చెప్తున్నావు కామారెడ్డిలో ఎవడేం ఎంక్వైరీ చేయడు, ఎవడేం చేయడు. నేను చెప్పింది నమ్ముతారు, వీళ్ళంతా పిచ్చోళ్ళు పాల్గొనాలనుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ కామారెడ్డి నవాబులాగా ఫీల్ అవుతున్నాడని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా పోరాడి సాంచుకు తీస్తున్న పనులకు ఇన్ఛార్జి మంత్రిని తీసుకొచ్చి షబ్బీర్ అలీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేవీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేవీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆరోపణలు భరించారని, ఇక ముందు చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటమి పాలనే షబ్బీర్ అలీ అవినీతి బాగోతాలను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు ఆరోపణలు చేస్తున్న వారు సోమవారం కలెక్టరేట్కు వచ్చి నిరూపించాలని కేవీఆర్ సవాల్ విసిరారు. మానేసుకుంటా, నేను తప్పు చేస్తే అని చెప్తున్నా. నేను వస్తా, ఆడ కూర్చుంటా, మీరు రండి. ఆస్తుల పరిరక్షణ కమిటీలో ప్రాణంతో ఉన్నటువంటి తిరుమల రెడ్డి గారు, ఇవాళ జగన్నాథం గారు, వెంకటరామరెడ్డి గారు, సిద్ధిరాములు గారు, రండి మాట్లాడండి. నేను నోరిపితే అడగండి. మీరు ఆడ తప్పుని నిరూపిస్తే నేను ఇప్పుడు ఇంతమంది మధ్యలో చెప్పింది యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది కాబట్టి వాళ్ళందరి ముందు సాక్షిగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా నేను మాట మీద ఉంటా, రండి. అంతే తప్ప తప్పుడు ఆరోపణలు చేస్తే కుదిరేది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నా, ఇదే మీ ప్రజాపాలన అయితే నా సమాధానం వేరే విధంగా ఉంటుంది. మీరు నిజంగానే పద్ధతిగా ఉంటే మీ నాయకునికి చెప్పి మీరు ఈ నియోజకవర్గం గురించి పట్టించుకుంటారని అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వ సలహాదారుకు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. అవసరం పడితే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైన దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఇదా మీ ప్రజాపాలన? ఇప్పుడు వాదనలకు రాళ్లు దాడులతోటి సమాధానం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కార్యాలయానికి రక్షణ లేకపోతే తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. ఇంత జరుగుతున్నా సీఎం ఏం చేస్తున్నారంటూ దుజ్జుమెత్తారు. బాన్స్వాడ అల్లర్ల ఘటనపైన బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదని రామచంద్రరావు అన్నారు. ఓ మార్ట్లో అమ్మవారి పాటలు పెట్టుకున్నందుకు ఒక వర్గానికి చెందిన వ్యక్తి అడ్డుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని రామచంద్రరావు తెలిపారు. సమాజంలో సామరస్య వాతావరణం, పరస్పర గౌరవం అత్యంత ముఖ్యమైనదని ఆయన తెలిపారు. దాడులకు పాల్పడిన ఒక వర్గం వ్యక్తులను వదిలిపెట్టి కేవలం హిందూ యువకులపైన కేసులు పెట్టడం సరికాదన్నారు. అరెస్టుకు గురైన మా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో
బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించి 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈరోజు అక్కడ ఇక్కడ తరలి వేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా. ఏపీ శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతోటి వైసీపీ సభ్యులు చేస్తున్న నిరసనలపైన సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలను విసిరేశారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీవారి విషయం బయట మాట్లాడకూడదని 2 రోజులుగా ఆగానన్నారు. వెంకటేశ్వర స్వామి స్వయంగా తనను కాపాడారని, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. శ్రీవారి లడ్డును అపవిత్రం చేశారని చెబితే హెరిటేజ్ను తెరపైకి తీసుకొచ్చారన్నారు. నేను ప్రాణంపైన తప్పు చేయనని స్పష్టం చేశారు. లడ్డు ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్టి చెప్పిందన్నారు. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది, అపవాదు వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకుపోయే పరిస్థితికి వచ్చారు, సిట్ వేశారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. నిన్న మీరు చూస్తే ఇంత స్పష్టంగా చెప్పితే అపవిత్రం చేశారని చెప్తే, అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ అనే కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నానంటే కరుడు. సీఎం చంద్రబాబు నాయుడు పైన వైసీపీ ఎమ్మెల్సీ అప్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన రాజకీయం కోసం తిరుమల శ్రీవారిని పనంగా పెట్టారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు మీద కూడా నమ్మకం లేదని, అందుకే ఓన్మెన్ కమిటీ వేసి తనకు కావలసినట్టుగా రిపోర్టు తెచ్చుకోవాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. లడ్డుపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు టీడీపీ బ్యాచ్ భయపడుతుందని, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా జనానికి వాస్తవాలు తెలిసిపోయాయి అన్నారు. స్వీకారం చేసిన రోజు నుంచి కూడా గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి వారిని, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయకపోయినా, ఏ ఒక్కరు కూడా అనుమానాలను వ్యక్తం చేయకపోయినా, తనంతటికి తనే తిరుపతి లడ్డులో గొడ్డు కొవ్వుందని, పంది కొవ్వుందని, చేప నూనెందని, లడ్డులన్నీ కూడా కలుషితమైపోయాయన్న రీతిలో ప్రచారానికి ఒడిగొట్టినటువంటి వైనాన్ని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, ప్రసాదం చాలా సెంటిమెంట్ తోటి కూడినవని మంత్రి అనిత అన్నారు. అలాంటి స్వామివారిని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులకు దేవుడు అంటే ఏమాత్రం భయం, భక్తి లేదన్నారు. రాజకీయాలు చేసేందుకు దేవుణ్ణి వాడుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసి ఫేక్ ఫోటో ఒకటి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నట్టా లేదా? నిన్న వచ్చి వాళ్ళ సభ్యులు మాట్లాడతారు, మేము చెప్పులతో కనుక మేము తీసుకొచ్చి చూపించామంటే కనుక మేము రాజీనామా చేస్తామని. మేము చూపించాం, వీడియోస్ అన్ని రిలీజ్ చేసాం. మరి ఎవడు రాజీనామా చేయడం? ఇప్పుడు చేయాలి కదా రాజీనామా. అంత పౌరుషంగా మాట్లాడిన తర్వాత ఈరోజు చెప్పులు వేసుకొని, అంటే ఈరోజు మేము ఏమంటామంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హైందత్వం మీద జరుగుతున్న దాడా అనిపించుకోవాలి. ఈరోజు దీన్ని ఈరోజు హిందువులు ఒక్కలే దీన్ని ఖండించట్లేదండి. అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈరోజు ఆఖరి క్రైస్తవులు ఖండిస్తున్నారు, ముస్లిమ్స్ ఖండిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు పొద్దున మాకు జరగదా అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, అది ఎప్పుడు కూడా మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈరోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్లో ఉంది, క్లియర్గా చార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్లు స్కామ్ జరిగిందని తెలిసి ఈరోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడుగా చేయడానికి తిరిగి హెరిటేజ్ని బయటకు తీసుకొచ్చే సందర్భం. మొన్నే నేను హెరిటేజ్ గురించి చాలా క్లియర్గా ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది.
దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వివరించిన తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యాలయాల ముందు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ భారీ నిరసనకు దిగడంతో ఉధృత పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ దేశం పరువును దిగజారుస్తుందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిన్న ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకులు వివరించిన తీరు సిగ్గుచేటని అన్నారు. మాజీ సీఎం జగన్ మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయని నిలదీశారు. దేశాన్ని అవమానించేలా ఎవరు ప్రవర్తించకూడదని, రాజకీయ విభేదాలు ఏమైనా ఉండొచ్చని, ప్రపంచం ముందు ఎల్లప్పుడూ మనమంతా ఒక్కటిగా ఉండాలని జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడం దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ సదస్సులు దేశ ప్రతిభను ప్రపంచానికి చూపించే వేదికలని కేటీఆర్ తెలిపారు. అలాంటి వేదికలపైన రాజకీయ నిరసనలు చేపట్టడం వల్ల భారత్పైన అంతర్జాతీయంగా ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ ఎప్పుడు ఎక్కడ నిరసన తెలపాలన్న విషయంలో బాధ్యత అవసరమని అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలను వ్యక్తపరచడానికి సరైన సమయం, సరైన వేదిక ఉండాలన్నారు. వీటికి అంతర్జాతీయ సమ్మిట్ మాత్రం అనుకూలమైన స్థలం కాదన్నారు. హైదరాబాద్ మెట్రో టేకోవర్ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది. ఫైనాన్స్ టెక్నికల్ స్టడీ రిపోర్టులు సిద్ధం చేస్తుంది. ఎల్ఎండ్టీ నుంచి ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోను టేకోవర్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. టెక్నికల్ కన్సల్టెంట్గా డిఎంఆర్సీని నియమించారు. ఫైనాన్స్ లీగల్ అడ్వైజర్గా ఐడిబిఐ స్టడీ పూర్తయింది. ఎలాంటి బకాయిలపైన ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. ఇక హెచ్ఎంఆర్ఎల్ ఎల్ఎండ్టీ మధ్య ఒప్పందాల దిశగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలిసింది. ఈ నెల 23న కేబినెట్ ముందుకు నివేదికలు రానున్నాయి. కేబినెట్ ఆమోదం తర్వాత మెట్రో టేకోవర్ వేగవంతం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి 31లోగా మెట్రో టేకోవర్కు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపైన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. తన ప్లాట్లు ప్రభావితం అయ్యేలా లేఅవుట్ రూపొందించి తనకు అన్యాయం చేశారని గచ్చిబౌలికి చెందిన మహిళ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శివబాలకృష్ణపైన కేసు నమోదు చేశారు. చెంచల్గూడ జైల్లో ఉగ్ర కార్యకలాపాలపైన తెలంగాణ జైలు శాఖ స్పందించింది. చెంచల్గూడ జైల్లో ఉగ్రకుట్రలు అని వస్తున్న వదంతులు నిజం కాదని జైలు శాఖ డీఐజీ శ్రీనివాస్ తెలిపారు. నిరాధార వార్తలు ప్రసారం చేయవద్దని తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి వార్తలు ప్రసారం చేసే ముందు వెరిఫై చేసుకోవాలన్నారు. పుకార్లు ప్రచారం చేయడం వల్ల జనాలు భయాందోళనకు లోనే అవకాశం ఉందన్నారు. చెంచల్గూడ జైల్లో లష్కర్ తోయిబాకు చెందిన జాయిద్ అనే ఉగ్రవాది మాత్రమే ఉన్నాడని తెలిపారు. భార్య తప్ప అతన్ని కలవడానికి ఎవరూ రారన్నారు. నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చెంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి బిజినెస్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ అంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చెంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కర్ ఏ తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. జాహీద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు.
ఢిల్లీలో మరోసారి హై అలర్ట్ వచ్చింది. ఢిల్లీకి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రదాడి జరగొచ్చంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో వివిఐపి ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, చాందినీ చౌక్లో ఆలయాల దగ్గర పేరులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రపంచ దేశాలపైన ట్రంప్ సర్కారు విధించిన ట్రేడ్ డీల్స్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ పైన అమెరికా మరింత దిగొచ్చింది. గతంలో విధించిన 25% టారిఫ్లను ఈటీలో 18%కి తగ్గించిన అమెరికా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి ఆ సుంకాలను మరింత తగ్గించింది. భారత్పై విధించిన 18% టారిఫ్లను 10%కి తగ్గిస్తున్నట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన టారిఫ్లు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన 3 రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తోటి ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉధృత పరిస్థితులను తగ్గించి ఆర్థిక సంబంధాలను చక్కదిద్దడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇరు దేశాధినేతలు నేరుగా చర్చలు జరిపి కీలక అంశాలపైన స్పష్టతకు రానున్నారు. గత ఏడాది అక్టోబర్లో దక్షిణ కొరియాలో ఇరువురు నేతలు వాణిజ్య యుద్ధ విరమణకు తాత్కాలికంగా అంగీకరించారు. ఆ ఒప్పందాన్ని పొడిగించే అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.